అందరికీ నమస్కారం. కార్తీక మాసం 30 రోజులు అయిపోయింది కదా! చక్కగా అందరం పూజలు అదివి చేసేసుకుని, ఇక పోలి పాడ్యం ఒత్తులు డిసెంబర్ 13వ తారీఖు తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల లోపల వదిలిపెట్టుకోవాలి. అది ఏ విధంగా వదిలిపెట్టుకోవాలి, పోలి స్వర్గము పూజ ఎలాగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. తులసికోట వద్ద కానీ, లేదా దేవాలయం విష్ణువాలయం కానీ, శివాలయం వద్ద కానీ కూడా మనం 33 ఒత్తులు చేసుకోవచ్చు. మనము తెల్లవారుజామున ఆ టైంకి లేచి టెంపుల్కి వెళ్ళే అవకాశం ఉంటే హ్యాపీ, లేదు అనుకుంటే మనం మన తులసికోట వద్దనే 33 ఒత్తులు చక్కగా ఏ విధంగా వదిలిపెట్టుకోవాలి అంటే, ముందుగా తులసిమాతని చక్కగా శుభ్రంగా చేసి పసుపు బొట్టు కుంకుమలతో అలంకరించుకొని, బియ్యపిండితో ముగ్గు వేసుకొని, ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఉన్నట్లయితే, లేదా మనకు స్టీల్ బేషన్ ఉన్నా లేదా టబ్స్ ఉన్నా కూడా మనం అందులో చక్కగా నిండా నీళ్లు నింపుకొని, అందులో మనం ఆ నీళ్ళలో గంగా, యమున, సరస్వతి, గోదావరి అని చెప్పుకుంటూ పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు వేసి, అంటే ఆ జలాన్ని మనం గంగాదేవిగా, కృష్ణామాతగా, అన్ని జలాలుగా మనం అన్ని దేవతలు అందులో నిక్షిప్తమై ఉన్నారు అని భావించి పసుపు కుంకుమ ఇంతకుముందు చెప్పినట్టు అక్షతలు పువ్వులు వేసేసుకోవాలి. ఇప్పుడు తులసి అష్టోత్తరం, విష్ణు అష్టోత్తరం చదువుకున్న తర్వాత 33 ఒత్తులు అరటి డొప్పలో చక్కగా ఆవునేతిలో, వీలుంటే ఆవునేతిలో మనం పెట్టుకొని మనం ఏదైతే నీళ్లు నింపుకున్న పాత్ర ఉంటుందో అందులో చక్కగా వెలిగించుకుని ఒత్తులవి వదిలిపెట్టేసేసిన తర్వాత నైవేద్యం అది సమర్పించేసి, ఇక కొన్ని అక్షంతలు చేతబుచ్చుకొని పోలి స్వర్గం మనం కథ అనేది చదువుకోవాలి. పోలి స్వర్గమునకు వైకుంఠమునకు ఎలా పోయినదో మనం ఈ స్టోరీలో చదువుకుందాం. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానదీ తీరమున బాదర అను గ్రామం ఉండెను. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటిను సంపన్నులై ఉండేరి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు మున్నగు వాణితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండెను. ఆ గ్రామంలో పోతడు అను పేరుగల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయాదాక్షిణ్యమును లేనిదై గయ్యాళి అని పేరు పడెను. వారికి 4 కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు నలుగురికిను తగిన సమయములందు వివాహము చేసిరి. మొదటి 3 కోడళ్లను తమ అత్తగారి వలెనే పొగరబోతు స్వభావము కలిగి చెడ్డ పేరు తెచ్చుకొనిరి. అత్తగారితో సమానముగా గయ్యాళితనమును, చెడు స్వభావమును కలిగి ఉండిరి. 4వ కోడలు పోలి మృదు స్వభావురాలు, భర్త యందు ప్రేమ, గౌరవము, పెద్దల యందు భక్తి, ధర్మ దైవ కార్యములందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరివారి బట్టలు మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించు పోతడు మాత్రము తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావముచే ఏర్పడిన తన కుటుంబములోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను. దీనికి తోడు వాని నిర్ధనత్వము కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడలైన పోలిని తన భార్యగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట, బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరుకుండెను. అత్తయ్యగు మాలి మిగిలిన తోడికోడళ్లను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలి, ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తచే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుండిరి. ఈ విధముగా తనను అత్త, తోడికోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును, దైవభక్తిని, ధర్మకార్య శక్తిని విడువక కాలము గడుపుచుండెను. ఇట్లుండగా కార్తీక మాసమును వచ్చెను. గ్రామములోని వారందరూ కార్తీక స్నానములు చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానము చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలు చేయుచుండిరి. పోలి అత్త ఆమెని కోడళ్ళు 3 పోలిని ఇంటి వద్ద నుంచే ఉంచి నదీ స్నానమునకు వెళ్ళిరి. ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానముకు పోయి నదీ స్నానము చేసుకుని దీపారాధన మున్నగు వారిని చేయనప్పుడు పోలి అత్త మున్నగు వారు దృష్టి దైవముపై, దైవ కార్యముపై లేదు. మనస్సును చేయు పనిపై నిలుపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానము మొదలగు వారిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలును త్రాగుచున్నదేమో, పెరుగు, వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో, లేక వానిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకొనుచున్నదేమో అని అనేక విధములుగా తలుచుకొనుచు తమ తలపులను మాటలలో ప్రక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని, మనస్సును పోలిని ఆడిపోసుకునుట ఎందు నిలిపిరి.
వారి శరీరములు అవయములు నదీ స్నానమును దీపారాధనమును దైవ దర్శనమును చేయుచున్నవి. వారు కేవలము పోలికి చెందిన పరధ్యాసలో మనస్సును స్నానము మొదలగు వానిలో శరీరమును పోలిని నిందించుటలో మాటలు నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమున కృష్ణా తీరమున వారు గడిపిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారికి తోడికోళ్లకు సమాధానమును చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్త తన తల్లి మాటనే వినును, వదినలకు వంత పలుకును. నదీ స్నానము దీపారాధన మున్నగు వానిని చేయవలి ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలే ఆమె తన భక్తిని నదీ స్నానాదుల అందలి కోరికను దైవధర్మ కార్యశక్తిని తనలోనే దాచుకునేను. అత్తకు తోడికోడళ్లకు సమాధానము చెప్పలేదు. తనొక సాటి జీవిగానైనా తలచి వారి మానవత్వము ఏమి చేయును? అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే తన మనస్సులో ఇట్లా అనుకునేను, దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను. నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకేగి స్నానము దీపారాధన మున్నగు వాణిని చేయుచున్నారు. వారి వలె నాకును పుణ్యము సంపాదించుకోవాలనని భగవంతుని పూజించవలేను అని ఉండునని భావింపకపోయిరి. నేనేమీ చేయలేకున్నాను. పవిత్ర నదీ స్నానము లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనస్సుకు ప్రశాంతమిచ్చు దైవ దర్శనము పూజ పురాణశ్రమము ఏమీయును లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధములుగా విచారించెను. తన మనస్సులో భగవంతుని ధ్యానించుచూనే తను పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను. దానినొక పాత్రలో నుంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర యందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపుము దయాళువు, నేను అశక్తురాలను, నాపైన అనుగ్రహము నుంచుము అని ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలోనున్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహమును కలిగించెను. ద్వారపాలకుడైన సుశీలుడు అను వానిని చూసి, ఓయి నీవేమను వెంటనే సగౌరవముగా బంగారు విమానమును ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటకు వచ్చి బంగారపు విమానముతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడికి గల ఉత్తమురాల, నిన్ను ఈ శరీరముతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానము ఎక్కుము రమ్మని తొందరపెట్టెను. ఆమెను విమానముపై ఎక్కించుకొనుచుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురును ఇంటికి వచ్చిరి. జరిగిన దానిని తెలుసుకొని తామును వైకుంఠమున చేరవలేనని తలచి విమానములో ఎగరబోవు పోలి పాదములను పట్టుకొనెను. మాలి పెద్ద కోడలు తన అత్తయ్యగు మాలి పాదములు పట్టుకొనెను. అట్లే ఆమె పాదములు రెండవ కోడలి పాదములు మూడవ కోడలు ఈ విధముగా పట్టుకొనిరి. ఈ విధముగా వైకుంఠమునకు విమానములో పోవుచున్న పోలి వీళ్ళందరినీ చూసి వేలాడుతున్న కోడళ్లను చూచువారికి విచిత్ర దృశ్యముగా కల్పించింది. వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూసెను. వారు పోలిని పెట్టిన బాధలు గుర్తుకు తెచ్చుకొనెను. శ్రీ మహావిష్ణువు మాటలను, పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించెను. మీరు మంచివారు కారు. పోలిని చూసి అసూయపడి ఆమెని బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నను మనస్సులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములు తలచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటకు పాండని సుశీలుడు పలుకుచు చేతిలోనున్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతో మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన ఈ క్రింది విషయములు మనం గమనించవచ్చు. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములు కానీ పూజ చేయువారి ఆడంబరము కానీ
భగవంతుడు పట్టింపడు. ఇతరులను చూసి అసూయపడడం, వారిని బాధించడం భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు ఎన్ని పూజలు చేసినను, ఎన్ని వ్రతములు చేసినను నిష్ఫలము. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడో దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరూ కూడాను అసూయ ద్వేషములు విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో మనం యథాశక్తిగా భగవంతును చేరుటకు పోలివలే ప్రయత్నించవలెను. మాలి మున్నగు వారు సంసారములోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగునవి ఏమి కూడా లేవు. మనమును అట్లగుటకు ప్రయత్నించుట మంచిది. కథ సమాప్తము. ఇప్పుడు మన చేతిలో ఉన్న అక్షతలు కొన్ని తులసి కోటలో వేసి, కొన్ని మనం మన శిరస్సు పైన ధరించాలి.